హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మేము మే నెలలో సమ్మర్లో జమ్మూ కాశ్మీర్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. కానీ నిన్న జరిగిన దానివల్ల క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మాకులాగే చాలామంది జమ్మూ కాశ్మీర్ టూర్ ప్లాన్ చేసుకుంటారు కదా. దానికి ట్రైన్ టికెట్లు వెయిటింగ్ లిస్ట్లో ఉండొచ్చు, కన్ఫర్మ్ అయ్యి ఉండొచ్చు. కానీ వెయిటింగ్ లిస్ట్లో తీసుకున్న వాళ్ళకి అయితే ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ చేసుకుంటే తక్కువ అమౌంట్ అయితే పోద్ది. అదే కన్ఫర్మ్ టికెట్స్ అయితే ఎక్కువ పోతుంది. కాబట్టి ముందరగానే ప్లాన్ చేసుకుంటే అది ఏదైనా చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. మేమైతే ఆ టూర్ని కాట్రా అమ్మవారి దర్శనం చూసుకుని, తర్వాత అమృత్సర్ చూసుకుని, తర్వాత మనాలి టూరు చూసుకుని, తర్వాత ఢిల్లీ నుంచి వద్దామని ప్లాన్ చేసుకుంటున్నాం. 1 వీక్లో దాని గురించి ఆలోచిస్తాము. అలా మీరు కూడా ఎవరైనా జమ్మూ కాశ్మీర్ టూర్కి కానీ ప్లాన్ చేస్తే అడ్వాన్స్గానే ముందరగా చూసుకోండి. కాకపోతే అక్కడ శ్రీనగర్లో బోట్ హౌస్కి గట్రా అమౌంట్ ఆడి మనం పే చేసి ఉంటాం కదా. ఈ టైంలో మనం ఫోన్ చేసి క్యాన్సిల్ చేయమన్న వాళ్ళు తొందరగా చేసే అవకాశం ఉంటుంది. అదే కొద్ది రోజులు పోయిన తర్వాత మనం అక్కడ ఏదైనా అడగాలంటే ఇక్కడ అంతా కామ్ అయిపోయింది కదా అని చెప్పేసి క్యాన్సిలేషన్ కూడా వాళ్ళు ఒప్పుకోవచ్చు. అదే ఇప్పుడైతే తొందరగా ఒప్పుకుంటారు. మేము చేసిన బోట్ హౌస్కి అయితే ఫోన్ చేసాము. వాళ్ళు ఓకే, మీ డబ్బులు అయితే మీకు ఇచ్చేస్తాము, కదా 1 వీక్ అయితే అంతా ఇక్కడ బాగానే ఉంటుందండి అని చెప్పారు. నేను చేసిన బోట్ హౌస్ పేరు ఏంటంటే డ్రీమ్ ప్యాలెస్ అన్నమాట. అది 2800 తీసుకుంటున్నారు. చిల్డ్రన్స్ 300 ఎక్స్ట్రా అమౌంట్ మొత్తం ఇచ్చేస్తా అన్నారు. కానీ ఇలా అక్కడ జరగడం చాలా బాధాకరమైంది. దానికి తగిన గుణపాఠం మన దేశం ఖచ్చితంగా చెప్తుంది. మన వీడియో నచ్చుంటే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.